హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మొక్కజొన్నతో 3 రకాల టిఫిన్ ఐటెంని చూపించబోతున్నాను. ఎలాంటి మినపప్పు యూజ్ చేయకుండా, అలాగే ముందు రోజు నానబెట్టే పని లేకుండా 15-20 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఒకే పిండితో ఇంట్లో వాళ్ళకి మనకి నచ్చేలా 3 రకాలుగా చేయొచ్చండి. అలాగే మొక్కజొన్న గింజలు మంచి బలమైన ఆహారం అని కూడా చెప్పవచ్చు. మొక్కజొన్నలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడొచ్చేసి నేను ఒక 2 మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నానండి. వీటిని మొత్తం గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న గింజల్ని ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలండి. ఈ మిక్సీ బౌల్‌లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి. ఇలా కొంచెం వేసేసుకోవాలి ఫస్ట్. ఇందులో వచ్చేసి కొంచెం పెరుగుని యాడ్ చేస్తున్నానండి, 2 స్పూన్ల వరకు. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోయిన మొక్కజొన్నలు కూడా ఇలా వేసేసుకొని ఇందులో ఒక చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేస్తున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ముందుగా తీసుకున్నాం కదండి, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అంతా, పిండినంతా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి నేను 1.5 కప్పు వరకు సుజీ తీసుకున్నానండి. 2 కంకులకి 1.5 కప్పు తీసుకున్నానండి. అలాగే క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని మనము ఒకదాని తర్వాత ఒకటి ఈ పిండిలోకి వేసుకోవాలండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. దీన్నంతా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ చిన్నదైతే ఓకే అండి, పెద్దదైతే హాఫ్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక క్యారెట్ తురుము అండి. క్యారెట్ అంతా ఇలా తురుము చేసేసుకొని పెట్టేసుకొని దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా క్యారెట్, క్యాప్సికమ్ ఇలా అన్నీ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే ఇవి చాలా హెల్దీ కూడా కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మిర్చి వేసుకున్నానండి సన్నగా కట్ చేసి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా అండి, కొంచెం వేసాను. తర్వాత దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి బాగా. మనం పిండిలోకి ఇదంతా మిక్స్ అయ్యే వరకు బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం మొక్కజొన్నలో తడిగా ఉంటుంది కదా, అందుకోసం ఫస్ట్ ఒకసారి కలుపుకొని తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం కనుక ఇడ్లీ బ్యాటర్కి సరిపోయేలాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఒక 15 మినిట్స్ వరకు దీన్ని అలాగే పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి మన బ్యాటర్ని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఇడ్లీ వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ పెట్టేసి దీనికి ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీ వేసేసుకోవాలండి. ఇలా పిండిని కొంచెం కొంచెం వేసేసుకోవాలి అంతా. ఈ ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొంగనాలు వేసుకుందామండి. దీనికోసం ఇలా పెట్టేసుకొని దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి మొత్తం. ఈ పొంగనాలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేసేసుకోవాలి ఇందులోకి. ఇడ్లీకి సరిపోయే బ్యాటర్ అలాగే పొంగనాలకు సరిపోయే బ్యాటర్ సేమ్ ఒకేలాగే ఉంటుందండి. ఇలా వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల సరిగా కుక్ అవ్వదండి. వన్ సైడ్ అనేది బాగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు చాకు హెల్ప్తో కానీ లేకపోతే స్పూన్తో సరే దీన్ని ఇలా తిప్పేసుకోవాలండి. చూసారుగా అండి, వన్ సైడ్ బాగా కుక్ అయిపోయింది పొంగనాలు. చాలా కలర్ఫుల్గా ఉంది. మొక్కజొన్న వల్ల ఇది చాలా ఎల్లోష్గా బాగుందండి. ఇలా అంతా తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. పొంగనాలు అనేది చాలా బాగా కుక్ అయిపోయాయి. చూసారుగా, ఇలా పెట్టేసి చూసుకోవాలి, ఎక్కడ ఏం అంటుకోవట్లేదు. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఊతప్పం వేసుకుందామండి. ఊతప్పం కోసం కొంచెం ఈ పిండిలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా వేసేసుకోవాలండి. దీనిని కొంచెం మందంగానే వేసుకోవాలి, మరి పలుచగా వేసుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, వన్ సైడ్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనము తిప్పేసుకుందామండి. ఈ ఊతప్పం అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారుగా, చాలా కలర్ఫుల్గా, చాలా ఎమ్మీగా ఉంది కదండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చండి. చూసారుగా, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారుగా అండి, ఒకే బ్యాటర్తో 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఇది మీరు పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ మొక్కజొన్నలు అనేది చాలా హెల్దీ అండి. వర్షాకాలంలో మొక్కజొన్నలు తినడం వల్ల వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుండి రక్షించుకోవచ్చండి. అలాగే రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా మీరు మొక్కజొన్నలతో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.